మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు గనుడైన నామమును బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకపు వందనాలు. ఈ దినము నుండి మీకు సిద్ధపరుచు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అందించాలని మేము వచ్చి ఉన్నాం. మీరు మీ కుటుంబము సిద్ధపరుచు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తారని తలస్తున్నాం. ఇప్పటికే మనము సిద్ధపడి ఉన్నాం. అయితే మరల మేమేమి సిద్ధపరచబడాలండి అని మీరు ఒక ఆలోచన కలిగి ఉండొచ్చు. అంటే మనం సిద్ధపడింది ఏమిటి? ఒకటి మారు మనసు, రెండోది బాప్తీసము, మూడోది ప్రతి నెల ప్రభు బలలో మనం పాలు పంపులు కలిగి ఉండటము. ఈ విధంగా మనకిచ్చిన దైవజనులు మనల్ని సిద్ధపరుచుతూ ఉన్నారు. అయితే సిద్ధపరచుతూ ఉన్న ఈ ఆత్మీయమైన సందేశాలు మిమ్మల్ని సిద్ధపరిచే విధంగా మీరు వినగలుగుతున్నారా? మీరు ఇప్పటికే పరిపూర్ణంగా సిద్ధపడి ఉన్నారా? గమనించాలని కోరుకుంటున్నాను. అయితే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కొన్ని విషయాలు మీకు అందించాలని అనుకుంటున్నాను. నా ప్రియమైన దైవజనాంగమా, బైబిల్ గ్రంథంలో మనకి ఇద్దరు భక్తులు కనపడతారు. వారు మంచి కుటుంబం, వారు భార్యాభర్తలు. వారు ఎవరనగా జకరియా, ఎలిజబెత్తు. వీరు దైవభక్తి కలిగిన వారని పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది. అయితే వారు కుమారుడైన యోహానును సిద్ధపరిచారు. అయితే యోహాను సిద్ధపడిన విధానము ఏమనగా, వారు దైవభక్తి కలిగి వారు కుమారుడు గొప్ప ప్రవక్త అవ్వాలని మొదటగా వారు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నారు. ఈ రోజును కూడా మనము కూడా వివాహం అయిన తర్వాత మనకి గర్భఫలం రావాలని ప్రయత్నాలు చేస్తాం, ప్రార్థనలు చేస్తాం. అయితే ప్రభు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటాం. అయితే ఈ గర్భం ఎప్పుడైతే మనకు వచ్చిందో, నాకు మంచి కుమారుడు పుట్టాలి, లేకపోతే నాకు మంచి కుమార్తె పుట్టాలి అని అనుకుంటూ వారి కొరకు ఎన్నో ఆలోచన కలిగి మనం జీవిస్తూ ఉంటాం. వారు ఇలాగ ఉండాలి, వీరిని ఇలా సిద్ధపరచాలి అని అనుకుంటూ ఉంటాం. అయితే నా ప్రియమైన దైవజనాంగమా, ఒక వ్యక్తి ప్రతి కుమారుడు కోసమో ప్రతి కుమార్తె కోసమో వారి బిడ్డల కోసమో ఉన్నతమైన భవిష్యత్తులో వారు ఉండాలని మనం ఒక ఉద్దేశం కలిగి ఉంటాం కదా. అలాగే దైవభక్తి కలిగిన జకరియా, ఎలిజబెత్తులు కూడా అదే ఉద్దేశం కలిగి ఉన్నారు. ఏమి అని ఆలోచిస్తే, యోహాను గొప్ప ప్రవక్తగా వారు చూడాలని ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆయన అలాగే సిద్ధపరిచారు. ఎలా సిద్ధపరిచారంటే, పరిశుద్ధ గ్రంథంలో ఆయన పవిత్రతతో ఆయన బ్రతికినట్లుగా మనకు కనబడుతుంది. లోకము కానీ లోకపు ఆలోచనలు కానీ అతనికి ఏమాత్రం అంటకుండునట్లుగా, లోక సంబంధమైన ఆహారం కానీ లోక సంబంధమైన వస్త్రధారణ కానీ ఆయనకి ఏమాత్రమునో తెలియనవలేదు. అంత భయభక్తులతో ఆ తల్లిదండ్రులు పెంచినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియచెప్పబడుతుంది. అయితే నా ప్రియమైన దైవజనాంగమా, ఏ విధంగా అయితే ఎలిజబెత్తు అలాగనే జకరియా వారు ఆశించిన మేరకు ఒక ఉన్నతమైన ఒక ప్రవక్తగా ఆయన వాడబడినట్లుగా మన కనులారా చూస్తున్నాం. ఎలిజబెత్తు అలాగే జకరియా ఆయన్ని సిద్ధపరిచిన విధానం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు అదే విధంగా తెలియచెప్తూ ఉన్నాడు. ఇదిగో, మొదటగా నువ్వు సిద్ధపడిన నీవు నీ బిడ్డలను కూడా సిద్ధపరచు అని పరిశుద్ధ వాక్యము తెలియచెప్తుంది. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనము తెరిచి చూసినట్లయితే యెహోషువ పుస్తకము 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. ఈ 8వ వాక్యములో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. మొదటిది, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం బోధించేవారుగా ఉండాలి. వినేవారుగానే కాదు, కానీ ప్రతిరోజు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనము చదవాలి. రెండోది, దీన్ని బోధించాలి. ఎవరికి బోధించాలండి పాస్టర్ గారు మేము అని మీరు ఆలోచించినట్లయితే కిందకి వెళ్తే చదివితే మనకు అర్థమవుతుంది. దీనిలో రాయబడిన వాటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు అంటాడు. ఇక్కడ గమనించండి, యెహోషువతో ఈ మాట ప్రభు అయిన యెహోవా
తెలియచెప్తూ ఉంటున్న మాట ఏంటంటే, ఇది నువ్వు ఒక్కరోజు చదవటం కాదు. ఎందుకు చదవాలి? దివారాత్రులు చదవాలన్నాడు. దివారాత్రులు చదువుతూ నువ్వు సిద్ధపడాలి అని వాక్యం చెప్తున్నాడు. దీన్ని నువ్వు చదువుతూ నీ మార్గములు వర్ధిల్లుతాయి అన్నాడు. దీన్ని చదివితే ఏమవుతుందంటే అండి, మన మార్గములన్నీ వర్ధిల్లుతాయి. ఎందుకంటే మనం అన్ని విషయంలో సిద్ధపడతాం కదా. మనము సిద్ధపడిన మనము ఎటువంటి పరిస్థితులు, అయ్యో మీరు సిద్ధపడలేదండి, ఇది ఎలా చేయాలో నాకు తెలియదండి అననాక లేదు. ఎందుకంటే ముందుగానే ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు. ఈ వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా, అవును నేను ఇలా మాట్లాడాలి, నేను ఈ పని చేయాలి, నేను ఇలా చేయాలి అనే ఒక ఆలోచన కలిగినప్పుడు నీ మార్గములన్నీ కూడా వర్ధిల్లుతాయండి. ఇక్కడ ఇంకొక మాట అన్నాడు కదా, మొదట మనం చదివినప్పుడు, నీవు బోధింపక తప్పిపోవద్దు అన్నాడు. అంటే నువ్వు బోధించాలి అన్నాడు. ఎవరికి బోధించాలండి అని మనం చూస్తే, ఇక్కడ జకరియా ఎలిజబెత్తులు ఎవరికి బోధించారు? యోహానుకి బోధించారు. యోహాను ఎవరు? తన కుమారుడు. తన కుమారుడికి ఎప్పుడు బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా యెహోవా జకరియతో మాట్లాడాడు కదా, జకరియా నీకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి యోహాను అని పేరు పెడతావు, ఆయన ఇలా వాడబడతాడు అని చక్కని మాటలు యెహోవా చెప్పాడు. అదే విధమైన మాటలు ఏదైతే తండ్రి అయిన యెహోవా జకరియతో చెప్పారో, లేకపోతే ఎలిజబెత్ విన్నదో, ఆ మాటలు తన కుమారుడికి పదే సార్లు ఆ మాటలు చెప్పినప్పుడు, ఆ విధంగా సిద్ధపరిచినప్పుడు ఆయన యేసు ప్రభు వారికే బాప్తీసం ఇచ్చే అంతటి వాడిగా ఆయన సిద్ధపరచబడటం అంటే చాలా ఆశ్చర్యం కాదండి. నా ప్రియమైన దైవ జనాంగమా, నీ పిల్లలు ఈ రోజును కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఎదిగితే నీకు ఎంత ఆశ్చర్యం అండి. అట్లాంటి ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడాలి అని అనుకుంటున్నట్లయితే మీరు కూడా మీ పిల్లల్ని సిద్ధపరచాలి. ఎలా సిద్ధపరచాలి అనే మాటను మనం కొంచెం ఎదరికి వెళ్ళి చదువుకోవటానికి ఇష్టపడదాం. పరిశుద్ధ వాక్యంలో ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉంచుకొనవలెను. అక్కడేమన్నాడు? దివారాత్రులు చదవాలి అన్నాడు. ఇంకేం చెప్పాడు? వీటిని బోధించాలి అన్నాడు. మనం బోధించాలి అనుకుంటున్నప్పుడు మన హృదయంలో మొదట వీటిని పెట్టుకోవాలి. అందుకని అంటున్నాడు, నీ హృదయంలో ఉంచుకొనవలెను. మరి ఉంచుకుని ఏమి చేయాలి అని చూస్తే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసం చేసి నీ ఇంట కూర్చున్నప్పుడు అనే పదం వాడుతున్నాడు. ఇక్కడ దయచేసి గమనించండి, దీనిని ఏమి చేయాలంటున్నాడంటే, నీ కుమారులకు వాటిని అభ్యాసము చేయించుము. అభ్యాసము అంటే మనకు తెలుసు కదండి, మనము పిల్లలు పుట్టిన తర్వాత వారిని స్కూల్లో వేసే ముందు అక్షరాభ్యాసం చేస్తాం. కొందరు సేవకుల ద్వారా చేస్తూ ఉంటారు. ఇక లోకంలో అన్య ప్రజలు మనం చూసినట్లయితే వారు కూడా ఒక బియ్యం మీద వారు అక్షరాభ్యాసం చేయించినట్లుగా మనం కనుగొని ఉన్నాం. అయితే నా ప్రియమైన దైవ జనాంగమా, మనము వీరికి అభ్యాసం చేయించాలట. ఎప్పుడెప్పుడు అభ్యాసం చేస్తే వారు ఒక ఉన్నతమైన రీతిలో సిద్ధపరచబడతారో మనం ఇక్కడ దయచేసి గమనిద్దాం. ఏమంటున్నాడు అంటే, నీ కుమారులకి వీటిని అభ్యాసం చేసి, ఎప్పుడెప్పుడు అభ్యాసం చేయించాలి అంటే, నీ ఇంట కూర్చున్నప్పుడు. మన మధ్య వారు కూర్చోబెట్టుకోవాలండి. మన మధ్య వారి దగ్గర మనం కూర్చోబెట్టుకుని, చాలామంది తల్లిదండ్రులు ఏది అభ్యాసం చేస్తున్నారంటే నేటి కాలంలో చాలా దుఃఖకరమైన పరిస్థితులండి. సెల్ ఫోన్ ఇచ్చి వారికి ఆ సెల్ ఫోన్లో ఎలాగైతే వారు ఆడుతున్నారో పాడుతున్నారో ఆ విధంగా వారిని సిద్ధపరిచినట్లుగా కొన్ని విధాలుగా నేను చూస్తూ వచ్చానండి. నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని మందిరానికి వెళుతూ కూడా, దేవుని మందిరములో ఎదుగుతూ కూడా వీరు ఎదుగుతున్నారు. వారి పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నారు ఒకసారి ఆలోచించాలి. నాకు కుటుంబము తెలుసు. ఆ కుటుంబంలో వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు కలిగిన వారుగా ఉన్నారు. అయితే వారి కుమార్తెని ఒక చిన్న సినిమా సాంగ్ పెట్టి, ఏదో లోకపు సాంగులు పెట్టి వారు డ్యాన్స్ కడుతూ ఉంటుంటే వారు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా అపవిత్రమైంది అనేది వారు గుర్తు ఎరగక వాటిల్లో వారు నడిపిస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో
పాల్గొంటూ ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన దైవ జనాంగమా, నువ్వు ఏ విధంగా ప్రభు సన్నిధిలో సిద్ధపడుతున్నావో ఒకసారి ఆలోచించు. నీవు సిద్ధపడుతూ నీ పిల్లల్ని సిద్ధపరచాలని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నారు. అందుకనే యేసు ప్రభు వారు సిలువను ఎత్తుకుంటూ వెళుతున్నప్పుడు, అమ్మా నా కోసం ఏడవద్దు, మీకోసము మీ పిల్లల కోసము ఏడువుడి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు ఆ మాట చెప్పారు? ఆయన ఎందుకోసము ఈ భూలోకాలకు వచ్చారో ఆ విధంగా ఆయన సిద్ధపడ్డాడు. అనేక మంది కొరకు ప్రాణాన్ని త్యాగం చేశాడు. అందుకనే నా అడుగు జాడలు యందు నడువుడి అనే కూడా వాక్యం చెప్పాడు కదా. నా ప్రియమైన తల్లి, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళుతున్నావు, వాక్యం వింటున్నావు, చాలా సంతోషం. అయితే నువ్వు సిద్ధపడుతూ నీ కుమారుల్ని సిద్ధపరుస్తున్నావా? ఒకవేళ నీ పిల్లల్ని వక్ర మార్గంలో నడిపిస్తున్నావేమో, అలసిపోతూ చాలా ఇసుగు చెందుతూ వాళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నావేమో, అనేకమైన చిత్రాలు వాళ్ళు చూసి ఈ రోజున పాడైపోతున్నారు. ఒక్కసారి ఆలోచించి గమనించాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ గమనించండి, మీ వెంటనే మీరు కూర్చోపెట్టుకోవాలంటే మీ పిల్లలండి, మీ పిల్లలు కూర్చోపెట్టుకుని ఆ వాక్యమును గురించి చెప్పాలండి. ఏం చెప్పాలి? బైబిల్లో అనేక మంది భక్తుల కొరకు మాట్లాడుతూ వారికి తెలియచెప్పండి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, నోవాహు, దానియేలు వీరందరూ వారి భక్తి జీవితాన్ని ఎలాగా కాపాడుకున్నారో అంటూ వారికి తెలియచెప్పినప్పుడు వారు ఉన్నతమైన స్థితులకు నడిపించబడతారు. కొందరు మనకు తెలుసు కదా, పరిశుద్ధ గ్రంథంలో తల్లిదండ్రుల మాట వినక తల్లిదండ్రులు కూడా వారి మీద గారాభం చూపించినందున కొందరు పాడైపోయినట్లుగా మనకు కనబడుతుంది. సంసోను చూడండి, అతని జీవితాన్ని పాడు చేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే నా ప్రియమైన దైవ జనాంగమా, నేను కూర్చున్నప్పుడు పదే పది సార్లు యేసును గురించి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉంచబడిన అనేక మంది భక్తుల గురించి చెప్పటానికి ఇష్టపడండి. ఈ రోజున చాలామంది ఎంట కూర్చుంటున్నప్పుడు వారి నాయనమ్మ కోసమో, వారి బాబాయి కోసమో, వారి పెదనాన్న కోసమో, లేకపోతే వారి చిన్నమ్మ కోసమో తప్పుడుగా వారికి వార్తను అందిస్తూ ఉన్నారు. అందుకని ఈ రోజున కుటుంబాల్లో సమాధానం ఉండలేదు. ఎవరి గురించి చెడ్డగా చెప్పొద్దండి. ఈ రోజున చాలామంది వాళ్ళు బాగోలేదు, వీళ్ళు బాగోలేదు, వారు కరెక్ట్ కాదు, వీరు కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. నేను ఒక మాట చెప్తానండి, వారందరి కోసం నీకు ఎందుకమ్మా? వారందరి కోసం నీకు ఎందుకయ్యా? ఒక్కసారి ఆలోచించు. ప్రభు నీ మట్టుకు నీవు సిద్ధపడు అని చెప్పాడు కదా. మీ మట్టుకు మీరు పరలోక రాజ్యానికి వెళతారో లేదో ఒకసారి పరీక్షించుకోండి, పరిశోధన చేసుకోండి. మీరు సిద్ధపడండి తల్లి, మీ కుటుంబాన్ని సిద్ధపరచుకోండి. ఏ సేవకుడు ఆ సేవకుడు అనే సేవకుల గురించి కూడా మనం మాట్లాడుకున్నది తగదండి. మన గురించి మనం మాట్లాడుకుంటూ పరిశుద్ధ వాక్యంలో ఉన్న వాటి కొరకే బోధించమని చెప్పాడు. లోకంలో ఉన్న వాటి కొరకు బోధించమని వాక్యం చెప్పలేదు. అయితే ఇక్కడ మనం గమనిస్తే వారి నీ ఇంట కూర్చున్నప్పుడు అన్నాడు, అలాగే త్రోవలో నడుచుచున్నప్పుడు అన్నాడు, అదేవిధంగా పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను అని చెప్తున్నాడు. వేటిని గురించి మాట్లాడాలి? మనం పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఏది చదివేమో, రెండోది పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఏమి నేర్చుకున్నామో అది మన పిల్లలకి తెలియచెప్పుతూ ఉన్నప్పుడు అండి మన పిల్లలు కూడా సిద్ధపడతారు. ఈ రోజుని దయచేసి ఈ వాక్యాన్ని అందిస్తున్న మీకు మా తల్లి మాకు ఎంతగానో బోధిస్తూ ఉండేది. మేము అన్య కుటుంబంలో నుండే రక్షింపబడి ఉన్నాం. మా తల్లి రహస్యంగా ప్రభుని నమ్ముకుంటూ జరిగింది. అయితే మా తల్లి, మేము 3 అన్నదమ్ములమండి. ఈ 3 అన్నదమ్ములు తల్లి పెంపకంలో ఎదుగుతూ వచ్చాం. అయితే మా తండ్రి పెంపకంలో ఎదగలేదా అంటే మా తండ్రి పెంపకంలో కూడా మేము ఎదిగాం. లోకంలో మమ్మల్ని తిరగనిచ్చేవారు కాదు. సాయంకాలం 8 అయ్యేటప్పటికి ఎట్టి పరిస్థితుల్లో ఇంటికాడ ఉండేవాళ్ళం. అంటే ఆడుకోవటానికి వెళ్ళినా సరే సాయంకాలం 8 అయ్యేటప్పటికి ఇంటికాడ ఉండేవాళ్ళం. చాలా మర్యాదగా మాకు మాట్లాడమని చెప్తూ బోధిస్తూ ఉండేవారు మా తల్లిదండ్రులు, అన్యులైనా సరే. అయితే మేము మా అమ్మగారు రహస్యంగా ప్రభుని నమ్ముకున్న తర్వాత అమ్మ చెప్తూ ఉండేది, ఈయన యేసు ప్రభు వారు అంటారా, ఈయన ఇట్లా అద్భుతాలు చేస్తారంట, మన జీవితాన్ని బాగు చేస్తారంట, మన కష్టాలన్నీ తీర్చివేస్తాడంట, మనము ఒక నిత్య సంతోషంలోకి నడిపించబడతామట అని చెప్తూ ఉండేది. అలాగా అమ్మ పెంపకం ద్వారా ఈ రోజుని మా తల్లిదండ్రులు ఆశించిన రీతిలో
నాన్న గొప్ప సేవ చేస్తున్నారు. అదేవిధంగా నేను కూడా సేవకుడిగా తీర్చిదిద్దబడటానికి ప్రభు ఒక కృప చూపారు. మా తల్లిదండ్రులు ఆశించిన మేరకు మేము కూడా ఈ రోజుని మిమ్మల్ని సిద్ధపరచడానికి ప్రభు వాక్యము ద్వారా మేము ఈ రోజున సిద్ధపడ్డామంటే మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, అలాగే మా సేవకులు నడిపించిన నడవిడికను బట్టి మమ్మల్ని నడిపించారు, మమ్మల్ని గద్దించారు. ఆ నడిపింపే ఈ రోజుని మీ ఎదుట నిలబడటానికి ప్రభు ఒక కృప చూపారండి. అదేవిధంగా యోహాను కూడా ఈరోజు ఒక ప్రవక్తగా మనకి ఒక ఉన్నతమైన బోధించటానికి మత్తయి సువార్తలో మనం గమనించి చూస్తేనండి, ఆయన 3వ అధ్యాయంలో ఆయన ఉన్నతమైన బోధను బోధిస్తూ వచ్చాడండి. ఆయన మీరు మంచి ఫలములు ఫలించుడి అనే మాటలు మాట్లాడుతూ వచ్చాడు. అయితే మంచిగా ఈ రోజున మనం సిద్ధపరచబడటానికి ఇష్టపడదామండి. యెహోషువతో ఏ మాటలైతే చెప్పాడో అదేవిధంగా తన కుటుంబాన్ని ఆయన సిద్ధపరచుకున్నట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనపడుతూ ఉంటుంది. ఆయన అంటాడు కదా, నేనును మా ఇంటి వారును యెహోవాను సేవించుచున్నాము అంటాడు. ఆయన ఒక్కడే సిద్ధపడలేదు, తన కుటుంబాన్ని సిద్ధపరచుకున్నాడు. నా ప్రియమైన తల్లి, సిద్ధపరుచు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు, చాలా మంచిదండి. అయితే ప్రేమపూర్వకంగా నేను మరొక్కసారి మీకు నేను తెలియచెప్తున్న మాట ఏంటంటే, మీరు సిద్ధపడ్డారు తల్లి. ప్రతిరోజు సిద్ధపడుతున్నారా? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నారా? ప్రతి శనివారం కానీ శుక్రవారం కానీ జరుగుతున్న ఉపవాస ప్రార్థనకు వెళుతున్నారా? మానకి వెళ్ళండి, సిద్ధపడండి, మీ కుటుంబాన్ని సిద్ధపరచుకోండి. ఎందుకంటే ఇది కడవరి గడియ, దుర్దినాలు, భయంకరమైన దినాలు. ఏ దినమని ఏమి జరుగుతుంది ఎవరికి తెలియదు. ప్రియమైన దైవజనాంగమా, నువ్వు సిద్ధపడాలని, సిద్ధపరచాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ మాటలు ముగిస్తూ మరొక్కసారి యోహాను చాలా దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించబడ్డాడు. అలాగనే జకరియా, ఎలిజబెత్ దైవభక్తి కలిగి వారి బిడ్డలు నడిపించారండి. ముందుగా మన కుటుంబాన్ని సిద్ధపరచుకుందాం ప్రభు రాకడికి. అనేక మందిని, మన చుట్టుప్రక్కల వారిని కూడా సిద్ధపరుద్దాం. ప్రభు ఈ మాటలు మీ వినికిల్లో భద్రపరచబడినగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రతి బుధవారం ఈ సిద్ధపరుచు అనే ఆధ్యాత్మిక కార్యక్రమము వస్తూ ఉంటుంది. వీక్షించండి, అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది సిద్ధపరచబడటానికి ఒక కారణముగా ఈ ఆత్మీయమైన సందేశం ఉంటుందని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.